రైతు సోదరులందరికీ ప్రేక్షకులకు నా నమస్కారాలు. పేరు మొహమ్మద్ సిద్దిక్ అలీ ఖాన్. నేను ప్రొఫెషనల్గా అడ్వకేట్ని. కానీ జంతువుల మీద నాకున్న ప్రేమాభిమానాలతోటి మక్కువతోటి నేను అల్మైజన్ లైవ్ స్టాక్ అండ్ బ్రీడింగ్ ఫామ్ అనే ఫామ్ని 2010లో స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి కంటిన్యూగా రన్ చేస్తున్నాను. మా ఫామ్ విజిట్కి వచ్చిన తెలుగు వన్ అగ్రికల్చర్ టీవీ వారికి స్వాగతం. రండి, నా ఫామ్ చూపిస్తాను. దగ్గర ప్రస్తుతం గోట్ అండ్ షీప్ లైవ్ స్టాక్ మెయింటైన్ చేస్తున్నాను నేను. మా ఫామ్ పేరు వచ్చి అల్మైజన్ లైవ్ స్టాక్ అండ్ బ్రీడింగ్ ఫామ్. ఇది కర్ప విలేజ్, కర్ప మండలంలో ఉంది. కాకినాడకి 10 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. కాకినాడ టు రామచంద్రపురం రోడ్లో ఉంది. ఇప్పుడు మేము ప్రస్తుతం మా ఫామ్ ఎంట్రన్స్ గేట్ దగ్గర ఉన్నాం. గేట్లోకి ఎంటర్ అవగానే పనిమాళ్ళు ఉండడానికి ఉండవలసిన క్వార్టర్స్ ఇవన్నీ. మంచినీళ్ళ తాలూకు కుండి, షీప్ తాగడానికి కానీ, బాతులు కోళ్ళు తిరగడానికి, స్విమ్ చేయడానికి మా దగ్గర కొన్ని బాతులు కూడా ఉన్నాయి. అవి కూడా తిరుగుతూ ఉంటాయి. మనకి ముందు నుంచి ఉన్న ప్రాపర్టీ కాబట్టి ఇది మా కొబ్బరి చెట్లు, అరటి చెట్లు, గ్రీనరీ కూడా నాకు ఇష్టం కాబట్టి గ్రీనరీ కూడా పెంచడం ఎక్కువగా జరిగింది. మనకి ఆర్గానిక్ వస్తువులు తినడానికి, ఆ కూరగాయలు పండించుకోవడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ ఇక్కడ చేసుకున్నాం మేము. ఇక్కడ ప్రొటెక్షన్ కోసం మేకలు, గొర్రెలు వచ్చి మొక్కలు పాడు చేయకుండా ఉండడం కోసం ఇలాంటి ప్రొటెక్షన్ గడి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తక్కువ ఖర్చుతోటి సింపుల్గా చేయడం జరిగింది. ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది సూపర్ నేపియర్ అండి. గోట్ అండ్ షీప్కి కావాల్సిన ఆహారం, మేత నిమిత్తం సూపర్ నేపియర్ వెరైటీ. ఇది కట్ చేసి వేస్తుంటాం, మళ్ళీ వస్తుంటుందండి. ఇలా కనీసం 4-5 సంవత్సరాల వరకు ప్రతి కోత వస్తుంది. ప్రతి 35 నుంచి 40 రోజులకు ఒక కోత వస్తుందండి. ఇటువైపు బాతులు తిరగడానికి కుండి, మంచినీళ్ళ ఏర్పాటు, మొక్కలకి నీళ్ళు వేయడానికి ఏర్పాట్లు, మోటరు ఇక్కడ ఇలా ఏర్పాటు చేయడం జరిగిందండి. మా ఇంటి అవసరాల కోసం ఆర్గానిక్గా పండిస్తున్న పంటలు పపాయ, జామ, కొబ్బరి, మునగ, ఇలా వెరైటీస్ ఉన్నాయండి. ఈ కుండీలు పార్ట్స్లో ఉన్నాయి కదా, ఈ పార్ట్స్ అన్నింటిలో కూరగాయలు పండించేవాళ్ళం మౌంట్ వరకును. ఆ పంట అయిపోయిన తర్వాత రెండో పంట కోసం మళ్ళీ ల్యాండ్ ప్రిపేర్ చేస్తున్నాం. ఇలాగన్నీ ప్రతి దాంట్లోనూ కూరగాయలు పండించడం జరుగుతుందండి. వెరైటీస్ మళ్ళీ ఇంటి అవసరాలు నిమిత్తం మాత్రమే ఆర్గానిక్గా. ఇది మా ఆఫీస్ అండి. ఇది వచ్చిన వాళ్ళు విజిటర్స్ కూర్చోవడానికి, మాట్లాడుకోవడానికి, కొద్దిగా షెల్టర్, దర్శించడానికి వచ్చే విజిటర్స్ ఎప్పుడైనా రావచ్చు. కానీ ముందుగా ఇన్ఫార్మ్ చేసి వస్తే బాగుంటుంది. మేకలు, గొర్రెలు బయటికి వెళ్ళడానికి, లోపల రావడానికి అటువైపు ఇటువైపు ఫెన్సింగ్ పెట్టడం జరిగింది. మొక్కల దగ్గర వెళ్ళి మొక్కలు పాడు చేయకుండా ఉండడానికి. ఇక్కడ అన్నీ హెడ్జ్ లోసర్ను, రకరకాల ఒక్కొక్క వెరైటీ గడ్డి, 2-3 రకాల గడ్డి వెరైటీస్ ఇక్కడ ఉంటాయి. కానీ ప్రస్తుతం పంట మార్పిడి కోసం కొత్త వెరైటీస్ని మనం ఇంట్రడ్యూస్ చేయడం కోసం ల్యాండ్ ప్రిపరేషన్ జరుగుతుంది ప్రస్తుతం. కాబట్టి గ్రీనరీ కొద్దిగా తగ్గింది. కావాల్సిన నీటి అవసరాల నిమిత్తం స్ప్రింక్లర్ సిస్టమ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడెక్కడ పైపులు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నీటి సదుపాయం పుష్కలంగా ఉండడం మా ఫామ్లో ప్రత్యేకత. 2 రకాల పప్పుజాతి పంటలు, 2 రకాల గడ్డి వెరైటీస్ ఇక్కడ పెంచడం జరుగుతుంది. ఆ వెరైటీస్ ఏ వెరైటీ ఏ విధంగా ఉంటుందని చెప్పేసి వచ్చిన రైతులకి కానీ, సందర్శకులకు కానీ విటమిన్స్ చెప్పడం కోసమని ఒక్కొక్క వెరైటీ ఇక్కడ శాంపుల్గా వేయడం జరుగుతుంది. ఇక్కడ ఈ మళ్ళీ చేయడం అనేది అంతా దాని గురించే. తర్వాత మాకు కావాల్సిన గోట్ అండ్ షీప్ ఫామ్కి కావాల్సిన గడ్డి మాత్రం వేరే చోట మనం పెంచుతున్నాం. అది కూడా చూపిస్తాను. ఇప్పటివరకు మీరు పశుగ్రాసాలు అవి చూశారు. ఇప్పుడు మనం మెయిన్ ఫామ్లోకి వెళ్తాం. మనం మెయిన్ ఫామ్లోకి ఎంటర్ అయ్యాం. మెయిన్ ఫామ్ మాకు షెడ్ అది అంటే 2 లేయర్ కింద వేయడం జరిగింది. ఎలివేటెడ్ షెడ్ వేయడం జరిగింది. ఇది 2010లోనే వేయడం జరిగింది. అంటే ఇప్పటికి దగ్గర 15 years అయింది. కింద కోళ్ళు, బాతులు ఉంటాయి. పైన మేకలు, గొర్రెలు ఉంటాయి. ప్రతి షెడ్ యొక్క విస్తీర్ణానికి డబుల్ విస్తీర్ణం మేకలు, గొర్రెలు తిరగడం కోసం ఉండాలి. దానికోసం ఈ ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. ఈ ఫెన్సింగ్ ఏరియా, షెడ్ ఏరియాకి డబుల్ ఏరియా ఇదంతానే. ఇవి మంచినీళ్ళ తొట్లు, ఇవన్నీ ఇన్లెట్లు, అవుట్లెట్స్ అన్నీ కరెక్ట్గా ఉంటాయి. ప్రతిరోజు నీళ్ళు మార్చడం జరుగుతుంది. ప్రతి 15 రోజులకు ఒకసారి వైట్ వాష్ చేయడం జరుగుతుంది కుండీలకి. దానివల్ల ఈ కాల్షియం అనేది నీటిలో కరిగి వాటికి మంచినీళ్ళు తాగినప్పుడల్లా కాల్షియంతో ఉంటుంది జీవాలకి.
ఇది చాలా ముఖ్యం. ఈ విధంగా ప్రతిరోజు మంచినీరే పెట్టాలి. ప్రతిరోజు ఏ రోజు నీళ్ళు ఆ రోజు అవుట్లెట్ ద్వారా బయటికి తీసి మళ్ళీ కుండీలు కట్టేసి కొత్త నీరు పెట్టడం జరుగుతూ ఉండాలి. ప్రస్తుతం స్టార్ట్ చేసినప్పుడు మా ఫామ్లో నార్త్ వెరైటీస్ అంటే సిరోహి, బార్బరీ, జక్రానా, జమునాపారి, ముజఫర్నగర్ ఇలాంటి షీప్ వెరైటీస్ కూడా మా దగ్గర ఉండేవి. అవి కొంతకాలం మెయింటైన్ చేసిన తర్వాత చుట్టుపక్కల ఉన్న ఈ అందరికి పరిచయం అయిన తర్వాత ఈ వెరైటీస్ అన్నీ ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో పరిచయం అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో మొత్తం పరిచయం అయిన తర్వాత ఇప్పుడు నేను లోకల్ వెరైటీస్ మెయింటైన్ చేస్తున్నాను. ప్రస్తుతం అన్నీ అమ్ముడైపోయి ప్రస్తుతం నా దగ్గర బ్లాక్ బెంగాల్ వెరైటీస్ మాత్రం ఉన్నాయి. బ్లాక్ బెంగాల్ వెరైటీస్ చూపిస్తాను. స్టార్టింగ్లో ఈ ర్యాంప్ అనేది చెక్కలతో చేయడం జరిగింది. చెక్కలతో చేయడం వలన ఎండకి ఎండి వానకి తడిసి పాడైపోయి రిపేర్లు ఎక్కువగా అయిపోవడం వలన ఆ మొత్తం చెక్క స్టేర్కేస్ అంతా తీసేసి ర్యాంప్ వేసుకోవడం జరిగింది కాంక్రీట్ తోటి. ఇవన్నీ మేకలు గొర్రెలు బయటికి వెళ్ళకుండా కింద పడిపోకుండా ప్రొటెక్షన్ కోసం ర్యాంప్ ఈ రైలింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ షెడ్ ఈ విధంగా కన్స్ట్రక్షన్ చేయడం వల్ల ప్రొటెక్షన్ కూడా ఎక్కువైంది. గ్రిల్ కంటనే ఇది మెష్ కంటనే ఈ గ్రిల్ తోటి చేయడం వల్ల ప్రొటెక్షన్ పెరిగింది. యానిమల్స్కి సేఫ్టీ కూడా ఎక్కువగా ఉండడం జరుగుతుంది. ఇది చిన్నపిల్లల్లో కిడ్స్ అంటే బయటికి రాకుండా ఈ మెష్ దగ్గరగా ఉన్న మెష్ వేయడం జరిగింది. పైన వచ్చి ఇది 2 అడుగులు ఎత్తిది. ఆ తర్వాత పైన అంతానే వెంటిలేషన్ కోసమని దూరంగా పెట్టడం జరిగింది. ఇదేమో విధంగా ఉండడం వల్ల గాలి వెలుతురు ధారాళంగా వచ్చి వెంటిలేషన్ బాగుంటుంది. ఈ డోర్ వచ్చి ఎంట్రన్స్ డోరు బయటికి కానీ లోపల కానీ పెట్టడం వలన ఆ లోపల ఉన్న యానిమల్స్ ఇక్కడ పడుకొని ఉంటే డోర్ దగ్గర వాటికి ఇబ్బందిగా ఉంటుంది, మనకు కూడా నడవడం అనువుగా ఉంటుంది. కాబట్టి స్లైడింగ్ డోర్ చేయడం జరిగింది. ఈ విధంగా స్లైడింగ్ డోర్ చేయడం వలన అక్కడి నుంచి అక్కడ రన్ అవుతూ ఉంటుంది. కాబట్టి గుమ్మంలో పడుకున్న యానిమల్స్కి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇది ఎలివేటెడ్ షెడ్ అండి. ఇక్కడ మెయిన్ స్టాక్ అంతా ఇక్కడ ఉంటుంది మనకి. ఈ షెడ్ సైజ్ వచ్చి 22x32 అండి. ఇది కాంక్రీట్ బీమ్స్ వేసి పైన కర్రలతోటి ట్రస్సులు చేయడం జరిగింది. 2 ట్రస్సులు ఉంటాయి. 32 ఫీటు విడ్త్ లెంగ్త్, 22 ఫీట్ విడ్త్ అండి షెడ్ కెపాసిటీ వచ్చి. ప్రస్తుతం సీజన్లన్నీ అయిపోయి ఇప్పుడు రంజాన్ నెల స్టార్ట్ అవుతుంది కాబట్టి స్టాక్ ఇప్పుడు తక్కువగా ఉంది. స్టాక్ ఇప్పుడు తెచ్చుకొని అంటే బక్రీద్ కోసం స్టాక్ తీసుకువస్తాం. ఇవి ఫీడింగ్ తొట్లు అండి. ఇవి ఇందులో ఫైబర్ అండి. ఇదివరకు స్టార్టింగ్లో మేము ప్లాస్టిక్ తొట్లు వాడేవాళ్ళం. ప్లాస్టిక్ తొట్లు వాడడం వలన పొలుసు బారిపోయి కొంతకాలంగా ఇరిగిపోయి మెయింటెనెన్స్ ఎక్కువగా ఉండేది. ప్రతి సంవత్సరం కొత్త తొట్లు వేసుకోవాల్సి వచ్చేది. అందువల్ల ఈ సమస్యను అధిగమించడం కోసం మేము ఫైబర్ తొట్లు చేయించి ఫైబర్ తొట్లు పెట్టడం జరిగింది. ప్రస్తుతం ఉన్నాయి ఫైబర్ తొట్లు అండి. వీటిని మన్నిక కాలం ఎక్కువగా ఉంటుంది. రఫ్ అండ్ టఫ్గా పడినా సరే పాడవకుండా బాగుంటుంది. ఒకవేళ యానిమల్స్ పైకి ఎక్కి పడుకున్నా కాళ్ళతో తొక్కినా గెట్లతో తొక్కినా అవి డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయండి. అందువల్ల ఫైబర్ తొట్లు చేసుకోవడం మంచిది. అదేవిధంగా మంచినీళ్ళకి ప్రతి చోట మంచినీళ్ళు ఎప్పుడు ఫ్రెష్గా మనకి ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరిగిందండి. ఉదయం రాగానే వీటికి శుభ్రం అయిపోయిన తర్వాత తుడుపు అంతా అయిపోయిన తర్వాత వీటికి డ్రై పౌడర్ పెట్టడం జరుగుతుందండి. డ్రై పౌడర్లో మేము ప్రస్తుతం మినపకట్టె వాడుతున్నాం. అంటే మినుము పంట తీసుకున్న తర్వాత ఉన్న వ్యర్థాలు ఏదైతే ఉంటాయో క్రాప్ రెసిడ్యూస్ వాడడం జరుగుతుందండి. అదేవిధంగా కొంతకాలం మనం దొరికితే వేరుశెనగ కట్టె కూడా వాడతాం. కానీ వేరుశెనగ పంట ఈ ఏరియాలో వేయడం తగ్గించేశారు కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం వేరుశెనగ వాడటం లేదు. మినపకట్ట మాత్రం ఎక్కువగా వాడుతున్నాం. అది దొరికితే అది వాడుకోవడం కూడా అడ్వాంటేజ్. అదే విధంగా ఏ పంట వ్యర్థాలైనా మొక్కజొన్న కానివ్వండి, మినుగులు, కందులు ఇలాంటి ఏ పంట అవశేషాలు దొరికినా సరే మీ ఏరియాలో అవి పెట్టుకుని వాడుకోవడం వల్ల మనం డ్రై పౌడర్ అందించడం వల్ల అవుతాం. అదేవిధంగా సైమల్టేనియస్గా మనకి రైతు కూడా మేతలో ఖర్చు తగ్గుతుంది. రూఫ్లో గమనించినప్పుడు మీరు గ్యాప్స్ ఎక్కువగా కనబడుతున్నాయి. ఇవి ఎందుకు పెట్టామంటే ఇలాగా కింద నుంచి యానిమల్స్ ఎక్కువగా ఉండడం వల్ల కార్బన్ మోనాక్సైడ్ అది విషవాయువులన్నీ వస్తుంటాయి కాబట్టి వాటి వ్యర్థాల నుంచి అవంతా మనకి బయటికి పోవడం కోసం పెట్టడం జరిగింది. అవన్నీ తేలిగ్గా ఉంటాయి విషవాయువులు అన్నీ. ఈ విధంగా షెడ్గా ఉండడం వల్ల క్రాస్ వెంటిలేషన్ కూడా బాగుండి ఇప్పుడు ఫ్రెష్ ఎయిర్ యానిమల్స్ దగ్గర ఉండడం జరుగుతుంది. కానీ ప్రస్తుతం ఇది ప్లాస్టిక్ తోటి మనం ఆ కవరింగ్ పెట్టాము. ఇంతకుముందు షెడ్ కట్టిన కొత్తలో
ఆ ప్లాస్టిక్ తోటి చేయడం వలన కొంతకాలానికి పాడైపోయింది. అది ఇప్పుడు తీసి మొత్తం రిమూవ్ చేసాం. అది రిమూవ్ చేసి ఇప్పుడు కొత్తగా మనం కొద్దిగా వేరే రేకుతో ఏర్పాటు చేద్దామనే ఉద్దేశంతో ఉన్నాము. ఇంకా పని జరుగుతుంది, ఇంకా చేయాలని. అంటే మొత్తం కవర్ చేసాము. గ్యాప్స్ ఉంటాయండి వెంటిలేషన్ కోసం, విషవాయువులు బయటకు పోవడం కోసం వెంటిలేషన్ నుంచి కవర్ చేయడం జరుగుతుంది. అంటే తుఫాన్ టైంలో తుఫాన్ జల్లు నీళ్ళు లోపలికి రాకుండా చేయడం జరుగుతుందండి.